శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశా. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబాయై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇది జగద్గురువుల అనుగ్రహం, పరమేశ్వరుడు కృపాకటాక్ష బలం. అది శ్రీ రుద్రభాష్య ప్రవచనం. శ్రీరుద్రం అనగానే చాలామందికి అవగాహన కలిగి ఉన్నది. దీనికి అనేక పేర్లున్నాయి. రుద్ర నమకం అని, శతరుద్రియం అని కూడా చెప్పబడుతున్నది. విశేషించి ఇది వేదములందు ఉన్నటువంటి అంశం. ఇటువంటి వేదమునందు యజుర్వేదంలో ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. కానీ దీనికి ఉన్న ప్రశస్తి సర్వవేద సారమై, సర్వవేదాల పరమార్థమై, సర్వవేద సర్వస్వమై ఉన్నటువంటి లక్షణం ఈ రుద్రమంత్రాల్లో దాగి ఉన్నది. అలాంటి దాని గురించి భాష్యం చెప్పుకుంటున్నామంటే ఆ రుద్రుని యొక్క శక్తి, మహిమ, కృప వీటి గురించి మనం తెలుసుకుని ధన్యులమవడమే. ఇది పాండిత్య ప్రకర్షతో కాకుండా కేవలం భక్తిభావంతో పరమేశ్వరుని యొక్క స్మరణ చేసుకోవడానికి మన రుద్రాన్ని ఆధారం చేసుకున్నాం. అయితే వేదానికి భాష్యం చెప్పాలంటే మాత్రం క్లిష్టమైన అంశమే. కావ్య భాష వేరు, పురాణ భాష వేరు, వేద భాష వేరు. వేద భాష మానవకృతం కాదు. పరమేశ్వరుని యొక్క శబ్ద రూపమే వేదము. పరమేశ్వరుడు తనను తాను ఒక శబ్ద రూపంలో ప్రకటించుకున్నాడు. దాన్ని వేదం అంటారు. అందుకే వేద శివ శివో వేద, వేదమే శివుని యొక్క స్వరూపం. అలాంటి వేదానికి అర్థం చెప్పాలి అంటే పరమేశ్వర తత్వం సామాన్యులకు అర్థమవుతుందా? పరమేశ్వర స్వరూపమైనటువంటి వేదమంత్రములన్నీ కూడా మహర్షులు తపస్సుకి గోచరించాయి.
అంతేగాని వాళ్ళు కూడా కర్తలు కారు దానికి. వాళ్ళ తపస్సు చేత వికసించిన అతీంద్రియ దృష్టికి ఆ మంత్రములు వాటి చైతన్యములు దేవతలు దర్శనమిచ్చారు. వారు దర్శనం పొందిన దాన్నే తెలియజేశారే తప్ప వాళ్ళు తయారు చేయలేదు వీటిని. అందుకే దీనికి ఋషులు ద్రష్టలు వేదములకు. వేదం భగవంతుని శబ్దరూపం కనుక దానికి అనేక మర్యాదలు పెట్టారు. అంతేగాని ఎందుకు అన్ని మర్యాదలు అంటే అన్ని నియమాలు ఎందుకంటే శక్తి ఎక్కువ ఉంటే నియమం ఎక్కువ ఉంటుంది. అందుకే శక్తివంతమైనటువంటి శబ్దరాశి. అయితే దాని భావం అందరూ గ్రహించి ఆనందించాలని వ్యాస భగవానుడు ఇతిహాసాల్లో పురాణాల్లో మనకు వేదం యొక్క హృదయాన్ని అందించాడు. విశేషించి రుద్రం గురించి అనేక పురాణాల్లో, సంహితా గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లో కూడా ప్రస్తావన చేశారు. వేదంలో అనేక భాగాల గురించి ఇతిహాస పురాణాలు చెప్తున్నప్పటికీ రుద్రం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాయి. విద్యాసు శృతిరుత్కృష్ట తత్రైకాదశిని శృతవు అని ఒక మాట ఉన్నది. మనకున్నటువంటి విద్యల్లో శృతి ఉత్కృష్టమైనది. అష్టాదశ విద్యలు చెప్పారు మనకు. ప్రధానమైనటువంటి ఆర్ష విద్యలు 18. అందులో ప్రథమము అత్యంత ముఖ్యమైనది ఏదంటే వేదము. దాని తర్వాత మిగిలినవి ఏవైనా చెప్పుకోవాల్సింది. విద్యాసు శృతి ఉత్కృష్ట, వేదము గొప్పది. తత్ర ఏకాదశిని శృతవు, ఆ వేదమునందు గొప్పది ఏమిటంటే ఏకాదశిని గొప్పది అన్నారు. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్ర మంత్రరాశి యజుర్వేదంలో ఏది చెప్పబడుతున్నదో అది దానిలో ఉత్కృష్టము అని చెప్పారు. అటువంటి భవ్యమైనటువంటి ఈ రుద్రుని యొక్క ప్రశస్తి చెప్పుకోవాలంటే రుద్రుని కృపను ముందు మనం ఆశిస్తూ, వేదమునకు 2 భాగాలు ఉంటాయి. ఒకటి కర్మకాండ, ఇంకొకటి జ్ఞానకాండ. కర్మకాండ యజ్ఞయాగాది విశేషాలని తెలియజేస్తూ కర్మకు వినియోగించవలసిన మంత్రరాశి అంతా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞానకాండ కేవలం బ్రహ్మ విచారం అనగా ఆత్మతత్వ ప్రతిపాదనం చేస్తూ ఉంటుంది. జ్ఞానకాండని ఉపనిషత్తులు అని అంటాం. కర్మకాండ దాని ముందు సంహిత మొదలైనటువంటి భాగాల్లో చెప్పబడుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటి కర్మకాండ చెప్పి తర్వాత జ్ఞానకాండ చెప్పారు. ముందు జ్ఞానకాండ చెప్పలేదు. ఎందువల్ల అంటే కర్మ వల్ల చిత్తం శుద్ధమైతే గాని జ్ఞానం గ్రహించడానికి అర్హత రాదు గనక ముందు కర్మకాండని చెప్పి ఆ తర్వాత జ్ఞానకాండని ప్రతిపాదన చేశారు. ఈ రెండిటికి మధ్యలో మరొకటి ఉంటుంది, అది ఉపాసనాకాండ. ఉపాసనాకాండని విడిగా ఎక్కడ ఉండదు. ఉపాసనాకాండ అటు కర్మతోనూ ఇటు జ్ఞానంతోనూ కూడా ముడిపడి ఉంటుంది. సకామంగా ఉపాసన చేస్తే అది కర్మకాండలోకి వస్తుంది, నిష్కామంగా ఉపాసన చేస్తే అది జ్ఞానకాండలోకి పర్యవసిస్తుంది. అందుకు ఉపాసనకు ఉత్కృష్టమైన స్వరూపం. అందుకే దాన్ని విడిగా చెప్పకుండా కర్మకాండ జ్ఞానకాండను మాత్రమే లోకంలో శాస్త్రంలో వ్యవహారం ఉన్నది. పరమాత్మ కూడా భగవద్గీతలో లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని 2 యోగములే చెప్పాడు మహానుభావుడు. ఉపాసనా యోగం అని విశేషించి చెప్పలేదు. అది నీ యొక్క తాహతు బట్టి అది కర్మయోగమైన అవుతుంది, జ్ఞానయోగ సహకారి అయిన అవుతుంది అని తెలుసుకోవాల్సినది. మొత్తానికి కర్మకాండలో ఉంది రుద్రం. అప్పుడు అది ఉపాసన అవుతుందా జ్ఞానం అవుతుందా ఇది చర్చ చేయాల్సినది. కర్మకాండలో దాన్ని పెట్టాడు ఇక్కడ. అప్పుడు అది కర్మకే వాడుకోవాలి. రుద్రాన్ని ఎన్ని రకాల కర్మలకు వాడతారంటే ఒకటి అభిషేకానికి వినియోగించడం మనకు బాగా తెలుసు. ఇది కాకుండా రుద్రంతో యాగం చేయడం కూడా ఉన్నది. అభిషేకార్చన హోమ జపే వినియోగ అన్నారు ఇక్కడ. అభిషేక అర్చన హోమ జప 4 విధాలుగా వాడతారు రుద్రాన్ని. అంటే అభిషేకానికి, హోమానికి, అర్చనకి, జపానికి వాడుతూ ఉన్నాం. ముఖ్యంగా రుద్రం మొత్తం కలుపుకుని ఒక పెద్ద మంత్రం రాసే 11 అనువాకాలు కలుపుకుని అందులో ఒక్కొక్క అనువాకంలో మళ్ళీ ఒక్కొక్క రుక్కో ఒక్కొక్క యజుస్సో మళ్ళీ అది విశేషించి ఒక్కొక్క మంత్రం. ఆ మంత్రంతో ఎన్ని రకాల ప్రయోగాలు సాధించవచ్చో దానికి మరొక పెద్ద శాస్త్రం తయారు చేశారు. అంటే ఉపాసన దీనిలో దాగి ఉంది అని చెప్పడానికి ఆ శాస్త్రాలు మనకు సహకరిస్తాయి. ఇందులో ఏ మంత్రం చదివితే ఏ ఫలం వస్తుందో కూడాను ప్రత్యేకమైన శాస్త్రములు ఉన్నాయి. ఉదాహరణకి నమస్తే రుద్రమన్యవ ప్రారంభమవుతోంది. ఆ రుక్కుగాని జపిస్తే ఎలా జపించాలి, దానికి ఋషి ఎవడు, దానికి ఛందస్సు ఏమిటి, అందులో ప్రతిపాదింపబడే రుద్రుని యొక్క రూపం ఎలా ఉంటుంది, ఇలాగా ఒక్కొక్క మంత్రానికి మళ్ళీ విశేషించి జపం చెప్పారు. ఎలాగైతే మనం పంచాక్షరి మొదలైన జపం చేస్తామో అది కూడా జపం చేయడం ఉంది. అది ఎంత సంఖ్య చేయాలి, అది ఏ విధమైన హోమం చేయాలి, చేస్తే ఫలితం ఏమిటి, ఇలా మొత్తం ఇందులో చెప్పబడుతున్నటువంటి మంత్రములన్నిటికీ కూడాను విశేషించి ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసే గ్రంథాలు మనకున్నాయి. అవి కూడా భాష్యకారులు చాలా గొప్పగా అందించారు. ఇవి మనం దగ్గర పెట్టుకుంటే వ్యక్తి క్షేమం కోసం, లోకక్షేమం కోసం కూడా రుద్రాన్ని వాడుకోవచ్చు. మొత్తం ఏకావృతి చేతనే రుద్రం మొత్తం ఫలితం ఇస్తుంది. కానీ ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఇందులో ఏదో ఒక మంత్రాన్ని మనం తీసుకుని విధి విధానంతో అనుష్ఠానం చేయాలి.
కొన్ని అతివృష్టిలు పోగొడతాయి, కొన్ని అనావృష్టి పోగొడుతుంది, కొన్ని లోకంలో ఉన్న ఉపద్రవాలు పోగొడతాయి, కొన్ని శత్రుబాధలు పోగొడతాయి, కొన్ని అనారోగ్యాలను పోగొడతాయి, కొన్ని దరిద్రాలను పోగొడతాయి. వింటూ ఉంటే మధురంగా ఉంది కదా. ముందు రుద్రం ఏమైనా అర్థం కాకపోయినా వచ్చే ఫలితాలు మాత్రం చాలా మధురంగా ఉన్నాయి మనకి. కావాలండి, ఇవి కూడా చాలా కావాలి. ఎందుకంటే కర్మకాండ లేనిది జ్ఞానకాండకి ఎక్కడికి వెళ్తాం? భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా అబ్బో ఏ కోరుకోకూడదండి అని బిగబట్టుకుని కట్టుకోక్కర్లేదండి. కోరుకుంటూ ఉంటే భగవంతుడిని హాయిగా కోరుకోవచ్చని మనం అనేక లక్షల సార్లు చెప్పుకున్నాం ఇదే వేదిక మీద. కానీ హాయిగా అడగచ్చు ఆయనకి. అయితే ఆ కోరిక ధర్మబద్ధమైతేనే బాగుంటుంది, ప్రమాణంగా పరమేశ్వర ప్రీతికరంగా ఉంటుంది. కానీ కర్మకాండ యొక్క ప్రయోజనం రెండు: ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఇష్టప్రాప్తి కావలసినది కలగడం, అక్కర్లేని తొలగడం. అంటే ఇష్టమైనది కలగాలి, కష్టమైనది తొలగాలి. ఇది ప్రతివాడు కోరుకునేది కదా. ఆ రెండు అయితేనే తర్వాత ఏదైనా. అంతేగాని జ్ఞానమే ప్రధానమండి, వేదాంతమే ప్రధానమండి అని ఒక తలనొప్పితో ఉన్నటువంటి విద్యార్థిని కూర్చోబెట్టి ఈశావాస్యం ఏమందంటే అంటే వాడు కూర్చుని వినడు. ముందు వాడికి తలనొప్పి పోవాలి. అదేవిధంగా ఇంట్లో వాళ్ళు దరిద్రంతో ఉంటూ కూర్చుంటే ఇక్కడ వీరు కూర్చుని వేదాంతం వినా లాభం లేదు. అందుకు మొట్టమొదటి ఇవి కావాల్సిందే. అయితే సాధారణంగా ఏంటంటే ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, వేదాంత తత్వ విచారణకి వేరే మంత్రాలు ఉంటాయి. రుద్రానుకున్న ప్రత్యేకత ఏంటంటే మొదట నువ్వు ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారానికి ఇది వాడుకో. తర్వాత నీ స్థిమితం ఏర్పడ్డాక ఈ ప్రపంచమంతా మిథ్యయే, సత్యమేదో తెలుసుకోవాలి అని నీకు నిజంగా వివేక వైరాగ్యాలు కలిగితే, తత్వజ్ఞానం తెలుసుకోవాలనుకుంటే అప్పుడు రుద్రాన్ని విడిచిపెట్టి ఇంకో దానికి వెళ్ళక్కర్లేదు. ఆ రుద్రమంత్ర భావన చేస్తే అదే నీకు వేదాంత తత్వాన్ని అందిస్తున్నది. అందుకే ఇది ఎంత కర్మకాండో అంత జ్ఞానకాండ కూడా. కనుక రుద్రానుకున్న ప్రత్యేకత ఏంటంటే అటు కర్మకాండకి, ఇది జ్ఞానకాండకి, రెండిటికి మనకు వస్తుంది. ఇక్కడ ఇక ఉపాసనాకాండకి వేరే చెప్పక్కర్లేదు. ఉపాసన అంటే ఒక దేవతని, ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం ద్వారా దేవతను ఉపాసిస్తూ, ఉపాసన సకామంగా చేస్తావో లేదా ప్రేమగా, భక్తిగా, నిష్కామంగా చేస్తావో అలా చేసుకోవచ్చు ఈ మంత్రములన్నీ కూడా. ఏ మంత్రమైనా మీరు తీసుకుని పరమాత్మను ఆ విధంగా దీనితో ఉపాసన చేసుకోవచ్చు. అంటే ఇది ఉపాసన కాండకు కూడా సరిపోయింది. కానీ ఈ మూడు కాండలకి సరిపోయే విధంగా ఉన్న మంత్ర రాసే వేదములో రుద్రం అంత విశేషమైనటువంటిది ఇక్కడ. అందుకే కర్మకాండకి, జ్ఞానకాండకు, ఉపాసనాకాండకు కూడా సరిపోయేటువంటిది గనకనే వేదమాత ఈ స్థానం ఎలా ఇచ్చిందో రుద్రానికి మనం చూద్దాం. సరిగ్గా ఎక్కడుంటుందయ్యా రుద్రం అంటే వేదానికి హృదయస్థానంలో ఉంటుంది అన్నారు ఇక్కడ. మొత్తం వేదము ప్రధానంగా చెప్పాలంటే ఋగ్యజుస్సామాత్మకమే. అధర్వణ వేదం కూడా వేదంలోను భాగమే అయినప్పటికీ అది ఈ మూడింటి నుంచి గృహీతమై ఉన్నటువంటిది కనుక 4 వేదాలు అని వ్యవహారం అనుకున్నా 4 వేదాలు కలిపి 3 వేదములుగానే మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకే త్రయి అని పేరు, ఋగ్యజుస్సామము. అందుకే రుచస్సామానియజ్ఞిరే అని అంటూ ఉంటాం. రుచస్సామానియజుగుంషి అని వేదంలో చెప్తున్నారు. అంటే రుక్కులు, యజస్సులు, సామములు ఈ మూడే. కనుక ఈ 3 వేదముల్లో యజుర్వేదం యొక్క స్థానం ఏంటి? మధ్యలో ఉంది, హృదయంలో ఉంది. కనుక వేదముల్లో యజుర్వేదం మధ్యలో ఉంది. యజుర్వేదానికి మధ్యలో ఉంది సరిగ్గా చతుర్థ ఖండంలో మొత్తం పంచమ ప్రపాఠకం. ఈ పంచమ ప్రపాఠకం అంతా రుద్రం. అది ఎక్కడ పెట్టాడంటే మళ్ళీ యజుర్వేదానికి మధ్యలో ఉంది. అంటే మొత్తం వేదానికి హృదయస్థానంలో యజుర్వేదం ఉంటే యజుర్వేదానికి హృదయస్థానం రుద్రం పెట్టాడంటే ఇది ఎలాంటిది అంటే వేదము కర్మకాండ, జ్ఞానకాండలతో కూడుకున్నది కనుక ఆ రెండిటికీ పనికొచ్చేటువంటి అంశం కనుక మధ్యలో పెట్టాడు దీన్ని ద్వార్దేహిళీ దత్త దీపన్యాయం అంటారు. అంటే గుమ్మం దగ్గర దీపం పెడితే లోపలికి బయటికి కూడా వెలుగొచ్చినట్లుగా అటు కర్మకాండకి, జ్ఞానకాండకి కూడా ఉపకరించేటువంటి ఒక అద్భుతమైన మంత్రరాశిగా దీన్ని మధ్యలో పెట్టాడు. పైగా ఇదేదో మనం అన్వయించుకోనక్కర్లేదు, దీనికి ఉపనిషత్ స్థానం ఉంది అని చెప్తూ ఉపనిషత్తుల్లో దీని యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ జాబాలోపనిషత్తుని ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో విశేషించి యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి ప్రశ్న వేస్తారు బ్రహ్మవాదులు. ఏమనంటే అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు కిం జప్యేన అమృతత్వం బ్రూహి. యాజ్ఞవల్క్యుని వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు బ్రహ్మచారులు అంటే నిరంతర శాస్త్ర విచారణ యందు, శాస్త్రాభ్యాసమునందు ఉన్నవారు. ఇది అంతేగాని పెళ్లి కాని గుంపు అని అర్థం కాదండి. ఇక్కడ శాస్త్ర భాషలు అది నిరంతర బ్రహ్మవాదులు, బ్రహ్మచర్చ చేసేవాళ్ళు వాళ్ళు. అలాంటి మహాత్ములు అందరూ వెళ్ళి అడిగితే ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పవయ్యా మహానుభావ అని యాజ్ఞవల్క్యుని అడిగారు. ఎందుకంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అయినటువంటి మహాత్ముని వెళ్ళి అడగాలి అని వేదాంత శాస్త్రం చెప్తోంది కదా. అలాంటి మహాత్ముడు యాజ్ఞవల్క్యుడు.
ఆయన వద్దకు వెళ్ళి అడుగుతున్నారు వీళ్ళు, ఏది జపించడం వల్ల లభిస్తుంది? ఇందులో ప్రశ్న జాగ్రత్తగా విన్నారా? ఏది జపించడం వల్ల అమృతత్వము లభిస్తుంది అంటే సమాధానం తర్వాత చూద్దాం. ఇందులో లక్ష్యం ఏమిటి? అమృతత్వం. అమృతత్వం అంటే ఏమిటి? ఇది ఒకటి తెలియాలి కదా. అమృతత్వం అనే దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయండి. మోక్షం అని చెప్పివచ్చు, కానీ నీకు కావాలా లేదా అంటే సందేహమే. కానీ అమృతత్వ శబ్దానికి మన స్థాయి బట్టి అర్థం చెప్పుకోవచ్చు, శాస్త్రార్థములే. అమృతత్వం అంటే ప్రధానమైన అర్థం ఆనందం. ఇంకొకటి ఆనందం ఇవాళ ఉండి రేపు పోవాలని ఎవడో అనుకోడు కదా. ఆ ఆనందానికి మృతం ఉండకూడదు. నా మృతం శాశ్వతమై ఉండాలి. అందుకే ఆనందము శాశ్వతానందం ఏదో అది దేనివల్ల లభిస్తుంది. పైగా బ్రహ్మచారులు అడిగారంటే ఏదో అడుగుతారండి, ఏది చదివితే నాకు పెళ్ళి అవుతుంది, ఏది చదివితే నా అకౌంట్లో డబ్బులు పడతాయని అడగరు కదా. వాళ్ళు అడిగేది ఏది అడుగుతారు? కేవలం మోక్షార్థులైనటువంటి వారు. అందుకు వాళ్ళు ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుంది అనంటే సహోవాచ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, శతరుద్రీయేణ ఇది, శతరుద్రియం ద్వారా అది లభిస్తుంది అన్నాడు ఇక్కడ. అంటే శతరుద్రియం జపం చేయమన్నాడు. జపం అనగానే దాని మంత్రత్వం కనబడుతోంది ఇక్కడ. కేవలం కర్మకాండకి వినియోగం కాకుండా జపానికి వినియోగించగలి. ఎప్పుడైతే జపం వచ్చిందో అది ఉపాసన ప్రక్రియ అయిపోయింది అక్కడ. కనుక ఇది జపించు అన్నాడు. అయితే జపించడం అంటే కర్మ కిందకి వస్తే కర్మ వల్ల అమృతత్వం లభిస్తుందా? లభించదా? లభిస్తుంది. స్వర్గంలో అమృతం, కానీ కొంతకాలానికి కింద పడిపోతాం. అంటే స్వర్గంలో ఒక సుఖాలే అమృతం అనుకుందాం, అంతేగాని అక్కడ అమృతం అనగా బాటలు ఒకటి ఉంది ఇలాంటివి కాదు చెప్పడం. ఇక్కడ స్వర్గంలో ఒక సుఖాలే ఇక్కడికంటే గొప్పగా ఉంటాయి. అది ఎలాగుందో లేదో తెలియదు కనుక ఇక్కడ అమృతాలు కొందరు కోరుకుంటూ ఉంటారు. పోనీ ఏ సుఖమైనా ఇస్తుంది అని చెప్పుకోవాలి అంటే అడిగిన వాళ్ళు బ్రహ్మచారులే కనుక ఇది సంపూర్ణంగా మోక్షమే అని మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకు మహానుభావుడు ఏం చెప్తున్నట్టే, శతరుద్రియం అనేది కర్మకాండలో చెప్పడానికి కారణం ఏంటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం ఎలాగో వస్తుంది, కానీ అది మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెప్పాలంటే అక్కడ కూర్చొని చెప్పాలి, జ్ఞానకాండలో కూర్చొని చెప్పాలి. అందుకు జ్ఞానకాండైన ఉపనిషత్తులో, జాబాలోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి మోక్షానికి శతరుద్రియం పనికొస్తుంది అని ఉపనిషత్తులో చెప్తున్నాడు. అంటే జాబాలోపనిషత్తు మోక్షానికి పనికొస్తుందా? కాదు, శతరుద్రియం పనికొస్తుందని జాబాలోపనిషత్తులు చెప్తున్నాడు. అంటే కర్మకాండలో చెప్పినది అక్కడ చెప్పారు గనక కేవలం కర్మకాండకు అనుకోకండి అయ్యా, అది ఉపనిషత్ స్వరూపమే. ఉపనిషత్తు ఉన్నదే బ్రహ్మ విచారణకి మోక్షప్రాప్తికి గనక అది జ్ఞానకాండయే అని ప్రస్తావన కనబడుతుంది. అలాగే శ్వేతాశ్వతరు ఉపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో రుద్ర మంత్రాలు ఇంచుమించు యథాతథంగా కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టి రుద్రం ఉపనిషత్ స్వరూపం కూడా. అందుకే రుద్ర మంత్రానికి మనం 3 రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. కర్మకాండపరమైన అర్థము, ఉపాసనాకాండపరమైన అర్థము, జ్ఞానకాండపరమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇంతకీ శతరుద్రియంలో ఏం చెప్పారు అది కూడా యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. హేతాని హవా అమృతస్య నామధేయాని. ఇది అమృతత్వాన్ని ఎందుకు ఇస్తున్నది అంటే ఇది అమృతుని యొక్క పేర్లు అన్నాడు. అంటే రుద్రమంతా అమృతుని యొక్క పేర్లు. అమృతుడు అంటే ఎవరు అది కూడా తెలియాలి కదా. అమృతుడు అంటే మృతి లేనివాడు, అంటే శాశ్వతమైన వాడు, ఏ పరిణామము లేనటువంటి వాడు, పరిపూర్ణుడు అనగానే వెంటనే తడుముకోకుండా మనం అందరం చెప్తాం పరబ్రహ్మ పరమేశ్వరుడు. కనుక పరబ్రహ్మ యొక్క నామములు ఇందులో ఉన్నాయి. అందుకే అమృతస్య నామధేయాన్ని, ఆయన అమృతుడు, అందుకని పేరు మృత్యుంజయుడు, అమృతేశాయ శర్వాయ అంటాం కదా. ఆ అమృతేశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క నామములు ఇందులో చెప్పబడుతున్నాయి. కనుక ఆయన నామములు కనుక ఆయన నామాలు పట్టుకుంటే ఆయన తత్వమే మనకు దొరుకుతుంది. కనుక రుద్రం అనగా ఇప్పుడేంటో మనకు అర్థమైపోయింది కదా. అమృతస్వరూపుడైన పరమాత్మ యొక్క నామాల గుత్తి రుద్రము. ఏతేర్హవ అమృతో భవతి. ఎవరు దీన్ని ఉపాసన చేస్తారో, ఎవరు దీన్ని జపిస్తారో, ఎవరు దీన్ని అనుసంధానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు అని స్పష్టంగా ఉపనిషత్తు మనకు చెప్తున్నటువంటి అంశం. కనుక ఇవాళ ప్రథమ దివసంలోనే రుద్రం యొక్క ప్రశస్తి మనం బాగా తెలుసుకుంటున్నాం. రుద్రం తెలుసుకోవడం తర్వాత రుద్రం ప్రశస్తి తెలుసుకుంటే చాలండి, అదొక పెద్ద భాగ్యం. అది ఎందుకు చెప్తున్నామంటే రుద్రం మహిమ చెప్తే దాని మీద గౌరవం కలుగుతుందండి, అందుకే చెప్పుకుంటున్నాం అనుకోవద్దు. రుద్రం మహిమ చెప్తే దేవతలు ఆనందపరవశులై మనల్ని అనుగ్రహిస్తారు, శివుడు సంతోషించి కటాక్షిస్తాడు. కనుక ఇవాళంతా మనకి శివానుగ్రహం లభించే విధంగా ఈ పవిత్రమైన మార్గశీర్ష మాసంలో మనం ఆ రుద్రతత్వాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. అయితే శతరుద్రియం అని ఎందుకన్నారు దానికి అర్థం చెప్తున్నాడు. శతరూపులైనటువంటి శతం రుద్రాదేవత అస్యేతి శతరుద్రియం అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటి అంటే ఇందులో
100 విధాలుగా పరమాత్మ చెప్పబడుతున్నాడు. శతం అంటే 100 అని అర్థం కదా. అందుకే శత సంఖ్యాకులైన రుద్రులు ఇందులో చెప్పబడ్డటువంటి మంత్రాలకి దేవతలు. ఒకడు కాదుట, శత సంఖ్యాకులైన రుద్రులు. రుద్రులు అని అందరికీ కలిపి ఒకటే పేరు చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి? ఒక్క రుద్రుడే అనేక రూపరుద్రులతో ఉన్నారు. ఆ శతరుద్రులు ఇందులో చెప్పబడుతున్నారు కనుక శతరుద్రుల గురించి ప్రస్తావన చేస్తోంది కనుక దీని శతరుద్రీయం అని పేరు. అయితే శతం అంటే అర్థం ఏంటి? 100. ఆ మాటకు వస్తే రుద్రుల్లో మనం చివరికి వెళుతుంటే సహస్రాని సహస్రసో ఏ రుద్రాహ అని ఉంది. అక్కడ సహస్ర శబ్దం ఉంది, ఇక్కడేమో శత అంటున్నారు. ఎలా సరిపోతుంది అంటే దీనికి ప్రమాణం చూపిస్తున్నాడు. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయ్యవాచకం ఇది మహాభారత వచనాచ. మహాభారతంలో మాట చెప్పాడు, విశ్వము శతము సహస్రము సర్వము. ఈ మాటలకు అర్థం ఏంటంటే అనంతం అనర్థము అన్నాడు ఇక్కడ. అందుకే మనం సహస్రనామాలు ఎందుకు చేస్తామో, శతనామాలు ఎందుకు చేస్తామో, ఇదివరకు లలితమ్మ నామాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నది గుర్తు చేసుకుంటే చాలు. ఇక్కడ అనంతవాచి ఇవన్నీ కూడా. అందుకే మనకు అనంతత్వ ఫలం రావడం కోసం శతము సహస్రం అనే సంఖ్యలతో కానీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో శతం అని చెప్పడంలో, సహస్రం చెప్పడంలో కూడా అనంత రుద్రుల్ని చెప్తున్నారు అని అర్థం ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటిది. కనుక శతరుద్రీయం అంటే అనంత రుద్రులు ఏ మంత్రరాశిలో చెప్పబడుతూ ఉంటారో దానికి శతరుద్రీయం. ఇదంతా కలిపి ఒకే రుద్ర వైభవాన్ని చెప్తుంది కనుక రుద్రం. దీనిలో నమః నమః అంటూ నమస్కారాలు 183 నమస్కారాలు ఉంటాయి రుద్రంలో. మొట్టమొదటి నుంచి చివరి వరకు నమస్తే రుద్రమన్యవ మొదలు పెడుతూ చివరి వరకు 183 నమస్కారాలు చెప్పబడుతున్నాయి. నమశబ్ద బాహుళ్యం చేత దీనికి నమకం అని పేరు వచ్చింది. నమకం చెప్పిన వెంటనే మరొకటి చెప్పకపోతే చాలా మందికి అసంతృప్తి. చమకం. కానీ చమకం స్వరూపం వేరండి. అందుకే కేవలం రుద్రానికే ప్రధాన భాష్యం చెప్పుకోవాలి. చమకం ఎందుకో చివరి రోజున చెప్పుకుందాం. ఎందుకంటే చమకం చెప్పడం వల్ల యజ్ఞం పరిపూర్ణం అవుతుంది కదా. అందుకే చమకం అది మనకి అటు తర్వాత సప్తమ ప్రపాఠకంలో వస్తుంది. ఇది పంచమ ప్రపాఠకం నమకం, తర్వాత సప్తమ ప్రపాఠకంలో చమకం వస్తుంది. ఇందులో చమే అనే శబ్దము 358 మార్లు వస్తుంది. మొత్తం చమే 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 వస్తుంది కదా. శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమ చమే చమే వస్తుంది. ఈ చమే చమే అనేవి 358 మార్లు వస్తుంది కనుక చమకం. ఇది వ్యవహారంలో మనం పెట్టుకున్న పేర్లు, శాస్త్రం ఆ పేర్లు పెట్టలేదు, అది వేరే విషయం. కనుక నమకం చమకం. చమకం అనుసంధానం మాత్రమే, కానీ ప్రధానంగా నమకం ప్రత్యేక విద్య, పరిపూర్ణ విద్య. అందుకు గ్రహించవలసింది అది. అలాంటి ఈ నమకం 183 నమస్కారాలతో శోభిల్లుతూ రుద్రస్వరూపం కనుక రుద్రమని వ్యవహరింపబడుతూ, వేదస్వరూపం కనుక శ్రీ కూడా కలిపి శ్రీ రుద్రం అన్నాం. అంతే కదా. లక్ష్మీ సహస్రనామాల్లో ఒక రమ్యమైన మాట కనబడుతుంది. రుద్రైకాదశిని అని ఒక నామం ఉంది. అంటే ఏకాశ రుద్రస్వరూపిణి లక్ష్మీదేవి అన్నారు. కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మనకు లోకంలో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, వీళ్ళొక జంట వాళ్ళొక జంట అని. కానీ వేదం దృష్టిలో ఒకడే పరమాత్మ, ఆయనకు ఒకటే శక్తి. కనుక ఇక్కడ ఆ పరమాత్మ యొక్క శక్తి మహాలక్ష్మి, అది రుద్రైకాదశిని రూపిణి వేదమాత. అక్కడ లక్ష్మీ సహస్రం అంటే వేదమాత యొక్క సహస్రం, ఇది తెలుసుకుంటే చాలు. వేదమాత తల్లి, వేదమాత రుద్రైకాదశిని అని చెప్పబడుతుంది ఇక్కడ. ఎందుకు ప్రత్యేకించి చెప్పారంటే రుద్రైకాదశిని సంపత్కర స్వరూపం. అన్ని దరిద్రాలను పోగొట్టి సంపదలు ఇవ్వగలిగే శక్తి ఉంది కనుక సంపత్ స్వరూపిణి మహాలక్ష్మి కనుక రుద్రైకాదశిని మహాలక్ష్మి రూపం. అందుకే శ్రీ అని కూడా శ్రీ రుద్రం అనుకోవడంలో ఆ మహాలక్ష్మి స్వరూపం, వేదలక్ష్మి స్మరణ రెండూ జరుగుతున్నాయి. అయితే రుద్రం యొక్క ప్రశస్తి మనకు తెలియడం కోసం వ్యాస భగవానుడు అనేక పురాణాల్లో మనకి దీని యొక్క వైభవాన్ని అందిస్తూనే వచ్చాడు. ఎందుకంటే ఏదో వేదంలో అనేకమైన మంత్రాలు ఉన్నాయి, అందులో ఇవి కూడా ఒకటండి అనేసుకోకుండా దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పడం కోసం ఆ మహానుభావుడు అనేక చోట్ల దీని వైభవాన్ని చెప్పాడు. అది మనం ఒక్కసారి స్మరించుకుంటే రుద్రాన్ని ఎలా వినియోగించుకోవచ్చు కూడా తెలుస్తుంటుంది. స్కంద పురాణం సూత్రహిందులో ఒక మాట అంటాడు, శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ తజ్జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే. శతశాఖల యందు రుద్రము ఉత్తమము గనక దానికి శతరుద్రీయం అని పేరు. అది ఒక్కసారి జపించితే చాలు సర్వ పాపముల నుంచి విడిపడతాము అని చెప్తూ, ఏకశతం యజుశాఖాస్తాసు రుద్రోపనిషత్ ఆమ్నాయతే. యజుర్వేదానికి 101 శాఖలున్నాయి. 100 అంటే శతమే కదా. 101 శాఖలు కన్నా యజుర్వేదమునందు ఇవి ఆమ్నాతమయ్యాయి, చెప్పబడుతూ ఉన్నాయి కనుక దీనికి శతరుద్రీయం అని పేరు వచ్చింది అని మరొక అర్థాన్ని కూడా చెప్పాడు అని చెప్తూ, ఇమాని మే రహస్యాన్ని నామాని శృణుచానఘ అని సాక్షాత్ శివుడే చెప్పినట్లుగా కూర్మ పురాణంలో ఒక మాట ఉన్నది.
వసుమనసుడు అనేటువంటి ఒక రాజర్షి అనేక సంవత్సరాలు గాయత్రి ఉపాసన చేస్తాడు. ఆ గాయత్రి ఉపాసన ఫలితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయనకి. దీన్ని బట్టి చెప్పడం గాయత్రికి శివుడికి ఏమి సంబంధం అండి? అదేదో ఉంది రహస్యం మనకి. ఎందుకంటే గాయత్రి ప్రతిపాద్యమైన భర్గ స్వరూపుడు శివుడే. అంతేకాదు గాయత్రి మాతకి 5 ముఖాలు, శివుడు పంచముఖుడు. గాయత్రి కూడా త్రిక్ష్ణై యుక్తాం ఇందు నిబద్ధరత్న ముకుటాం అంటే చంద్రలేఖ ధరించింది, 3 కళ్ళు ఉన్నాయి. చూస్తూ ఉంటే ఆ లక్షణాలు చూస్తే ఎవరండి? శివుడేగా. ఆ మాటకు వస్తే గాయత్రి త్రిమూర్త్యాత్మకము, శివుడు కూడా సర్వదేవతాత్మకుడే. అందుకే వసుమనసో రాజర్షే బ్రహ్మవరలబ్ధ సాగ్ర సంవత్సర శతానిష్టాతి గాయత్రి ఉపాసనయా అని బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం చేత కొన్ని 100 ఏళ్ళు తపస్సు చేశాడు. దాని ఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నేను చాలా సంతోషించాను, నువ్వు ఇన్నాళ్ళు చేసినటువంటి తపస్సుకు ఫలితంగా నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. అవి ఏమిటి అంటే రుద్రమంత్రములు జపించు, నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అది చెప్తూ ఒక మాట అంటున్నాడు, ఇమానిమే రహస్యాని నామాని శృణుచ అనఘా. అనఘా, ఓ దోషరహితుడా, ఇవి నా యొక్క రహస్య నామములు అన్నాడు. ఇది పట్టుకుని యాజ్ఞవల్క్యుడు ఏతాని హవా అమృతస్య నామధే అని అన్నాడు ఇక్కడ. అందుకు రహస్యనామములు. రహస్యనామాలంటే ఏమిటో మీకు చెప్పక్కర్లేదు. 42 రోజులు ఏకరువు పెట్టుకున్నాయి ఇక్కడ రహస్యం అంటే ఏమిటో. ఏ నామాలలో మామూలుగా నిఘంటు అర్థాలు కాకుండా శాస్త్ర సంకేత అర్థములు మాత్రమే ఉంటాయో, శాస్త్ర సంకేతాలు తెలిస్తే గాని అర్థం చెప్పలేము, ఆ నామాలను రహస్యనామాలు అంటారు ఇక్కడ. అందుకు వేద రహస్యములన్నీ ఇందులో దాగి ఉన్నాయి. ఇవి నా రహస్యనామములు. ఇవి సర్వ వేదేషు గీతాని సంసార శమనానిచ. వేదములన్నిటా చెప్పబడ్డ నామములు ఒక చోట గుత్తిగా ఉన్నాయి, అవే రుద్రంలో కనబడుతున్నాయి. వాటితో గాని నాకు నమస్కరిస్తే అంతకంటే గొప్పవాడు మరొకడు అని చెప్తూ, జపేదామరణం ఆమరణాదృద్రం సయాతి పరమాంగతిం. జీవించి ఉన్నంతకాలం మరణ పర్యంతం కూడా ఎవరు రుద్రాన్ని జపిస్తారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. ఇది శివుడి నోట పలికినటువంటి మాట. కానీ ముక్తికి గొప్ప సాధనము రుద్రం. రుద్రం జపం కానీ జప్యేనా అన్నాడు కదా, జపం చేతనే ముక్తినిస్తుందండి. జపాలు సాధారణ ముక్తినిస్తాయా? చిత్తశుద్ధినిస్తాయి, భక్తిని పెంచుతాయి. కానీ జపం చేతనే ముక్తినివ్వగలిగిన శక్తి రుద్ర అనుకున్నదయ్యా, అంత విశేషమైనది అని చెప్తూ, సన్యాసికి నిజానికి వేదం అధ్యయనం చేసి తర్వాత జ్ఞాని అయి సన్యసిస్తాడు. సన్యసించాక మళ్ళీ వేదాధ్యయనం ఇవన్నీ చేయడు అతను. కానీ అటువంటి సన్యాసి కూడా రుద్రం మాత్రం చేయాలని చెప్పారు. ప్రణవం మాత్రమే సన్యాసికి అర్హత, మిగిలిన వేవీలు ఓంకారం మాత్రమే సన్యాసి. గృహస్థుకు ఓంకారం మాత్రమే చేయకూడదు, అది తెలియాలి. అది గృహస్థుకు వచ్చిన ఓ అని పెద్ద అరవడాలు అవి మాత్రం వేద సంప్రదాయం ఒప్పుకోదు. కొత్తవి చేస్తున్నారంటే వాటి గురించి నాకొద్దు, వివాదాల్లోకి లాక్కండి. శాస్త్రంలో ఏముందో అదే చెప్పుకున్నాం మనం ఇక్కడ. కేవల ప్రణవం మాత్రం ఎతికే. గృహస్థులు ప్రణవ సహిత మంత్రాన్ని ఉపదేశం పొంది చేసుకోవాలి తప్ప కేవల ప్రణవం కూడదు. ఎందుకంటే ప్రణవం కేవలం నివృత్తికే చెప్పాడు ఇక్కడ. ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి కేవలం కాదు. కనుక నివృత్తి మార్గగాములైన సన్యాసులు సకామమైనటువంటి మంత్రాలు చేయరు. వాళ్ళు కేవలం ప్రణవ జపం మాత్రమే వాళ్ళకి శాస్త్రం నిర్దేశించిందండి. మహావాక్యాలు మననం చేసుకోవడం, ప్రణవం జపం చేసుకోవడం, మరొకటి లేదు. అలాంటి వారు కూడా సన్యాసి కూడా జపించవలసినది రుద్రము అన్నారు. అంటే రుద్రానికి ఎటువంటి స్థానం ఇచ్చారు? అందుకే సకృత్వా జపేత్తను మాట అన్నాడు. సకృత్వ కనీసం ఒక్కసారైనా జపం చేయాలి, కొంత భాగమైనా జపం చేయాలి, లేకపోతే వాడి సన్యాసమే పరిపూర్ణం కాదన్నారు. అందుకే ఇది సర్వాశ్రములకి కూడా యోగ్యము అని చెప్పడం జరుగుతుంది, బ్రహ్మచారి మొదలుకుని సన్యాసి వరకు కూడా. అలాంటి దీనికి మాత్రము అందరూ చేయవచ్చు